నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. ఏ నక్షత్రం వాళ్ళు ఏ క్షేత్ర దర్శనం చేయటం, అలాగే నిత్య దైనందిన జీవితంలో వాళ్ళు ఎటువంటి పూజాది కార్యక్రమాలు గనక చేసుకుంటే వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది అనేది సవివరంగా తెలియజేస్తున్నారు. కృతికా నక్షత్రం వరకు ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము. రోహిణి నక్షత్రం, ఈ రోహిణి నక్షత్ర జాతకులు మరి ఎలా సార్? వాళ్ళు చూడటానికి మరి చాలా సాఫ్ట్ గా కనిపిస్తూ ఉంటారు, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటారు. జీవితంలో మాత్రం కష్టాలు విపరీతంగా ఉంటాయి. అంటే చూడటానికి అందంగా ఉన్నంత మాత్రాన కష్టాలు ఉండవా అంటే అలా కాదు అనేది. దే సీమ్స్ టు బి వెరీ హ్యాపీ, బట్ నిజమైన లోపల లైఫ్ లో చూసుకుంటే బోల్డ్ అన్ని కష్టాలు ఉన్నాయి. ఎందువలన మరి ఇవి మారాలంటే ఏం చేయాలి? కష్టాలు అంటే ఇందులో అందరూ కష్టాలు ఉంటాయని కాదు. రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తత్వం కానీ వాళ్ళ దేవత, ఏ దేవతను ఆరాధించాలి, ఏ మెడిటేషన్ చేయాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం రోహిణీ నక్షత్ర జాతకులకి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రోహిణీ నక్షత్రానికి ఉండే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారండి. రోహిణి వాళ్ళు అదేనే మూన్ ఈజ్ మూన్ స్టార్ డబల్ అయింది. అక్కడ మూన్ యొక్క ప్రభావం పెరిగిందనమాట. ఆకర్షణ ఉంటుంది, ఖచ్చితంగా ఆకర్షణ ఉంటుంది. కొంచెం 90% ఆఫ్ పీపుల్ కొంచెం పెద్ద కళ్ళు ఉంటాయి, కొంచెం బాగుంటారు చూడడానికి కూడా. ఫైన్. రోహిణి నక్షత్రం వాళ్ళు అయితే అవునా, చాలా బాగుంటాడు. ఇంకోటి ఏంటంటే కొంచెం ఎమోషన్గా కూడా ఉంటారు వాళ్ళు. ఎమోషన్గా ఉంటారు వాళ్ళు, అంటే కొంచెం మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు రోహిణి నక్షత్ర జాతకుల దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఒక తల్లి ఎలా ట్రీట్ చేస్తుందో, తిన్నారా ఏమైనా, ఎంత అవుతారా, మీకు ఓకే కదా, మీకు అంత బాగానే ఉంది కదా, అంటే ఒక మదర్ చూపించినటువంటి కేరింగ్ రోహిణి నక్షత్రం వాళ్ళు చూపిస్తారు. మనస్ఫూర్తిగా ఇది చూపిస్తారు. అది చాలా బాగుంటుంది రోహిణి నక్షత్రంలో. ఇందులో మళ్ళీ 4 పాదాస్. ఈ 4 పాదాస్ మనకు వృషభంలోనే ఉంటాయి. ఈ 4 పాదాస్లో ఉండేటువంటి ఏంటంటే, ఫస్ట్ పాదం వాళ్ళు కూర్చొని ఎక్కడికైనా వెళ్ళారంటే అబ్జర్వేషన్తో మొత్తం క్యాప్చర్ చేస్తారండి ఫస్ట్ పాదం వాళ్ళు. రెండో పాదం వాళ్ళు మంచి ఫుడ్ ప్రియులు, మంచి ఫుడ్ ఉండాలి వాళ్ళకి. మూడో పాదం వాళ్ళు క్యాల్కులేటివ్గా ఉంటారు, ప్లస్ బాగా తెలివితేటలు అంటే కమ్యూనికేషన్స్ బాగా చేయగలుగుతారు. ఫోర్త్ పాదం వాళ్ళు కొంచెం అంటే వాళ్ళు ఎక్కువ సంచారానికి ఎక్కువ ఇష్టపడతారు. కొంచెం వాళ్ళు ఏదైనా కష్టాలు వచ్చినా సరే తొందరగా తీరిపోతుంటాయి రోహిణి వాళ్ళకి. క్లియర్ అయ్యే యోగం ఉంటుంది రోహిణి వాళ్ళకి. ఓన్ హౌస్లోకి వెళ్తాడు కదా నవాంశలో, అందుకని 4వ పాదం రోహిణి. అయితే ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ 4 పాదాల వారికి కూడా రోహిణి నక్షత్రం వాళ్ళకి క్షేత్రాలకి తిరుపతి వెళ్ళొచ్చు. అండ్ అదేవిధంగా అక్కడికి వెళ్ళి ఎవరైతే మెడిటేషన్ ఎక్కువగా చేస్తారో, క్షేత్రాలకు వెళ్ళిన ప్రతిసారి వీళ్ళు మెడిటేషన్ చేయాలి. కొంతమందికి కొన్ని జాతకులకి మెడిటేషన్ ద్వారానే వాళ్ళ పూర్వజన్మ కర్మలు క్లియర్ అవుతాయండి. ధ్యానము అంటారు దాన్ని, ధ్యానం చేయడము. లేదా ఏదైనా క్షేత్రంలో కోనేరు ఉంటుంది మనకు, అక్కడ కోనేరు లేకపోతే నది. ఇప్పుడు కాశీ వెళ్ళాం అనుకోండి, గంగా నది పారుతూ ఉంటుంది. లేకపోతే తిరుపతి వెళ్ళాం, తిరుపతి దగ్గర మనకి వరాహస్వామి పక్కనే కోనేరు ఉంటుంది మనకి. అలాగా కోనేరులో స్నానం చేయడం అనేటువంటిది వీళ్ళు ఎక్కువగా పెట్టుకోవాలి. వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మాస్ అన్నీ కూడా దాంతో లింకప్ అయి ఉంటాయి. అది అలాగే వీళ్ళు ఏంటంటే ఒకే దగ్గర గమ్మున కూర్చోలేరు రోహిణి వాళ్ళు. కొంచెం అటు ఇటు తిరుగుతుండాలి 4వ పాదం వాళ్ళకైతే ఎక్కువగా ఇంకా. అండ్ అదే విధంగా మంచి అందగాళ్ళు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వాళ్ళు ఏ కలర్లో ఉన్న వైటే ఉండాలని రూల్ ఏం లేదు. వాళ్ళు ఏ కలర్లో ఉన్న అందం అనేటువంటిది మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, ఈ రోహిణీ నక్షత్ర జాతకులకి ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అభిషేకం ఖచ్చితంగా చేయమని చెప్పాలి వీళ్ళు. అభిషేకం అది కూడా బిల్వపత్రం పెట్టి అభిషేకం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఇంకా బాగుంటుంది వీరికి. అండ్ అక్కడ విష్ణు సహస్రనామాలు వినడము, అండ్ లలిత అమ్మవారి నామాల్లో ప్రధానంగా అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః అనే మంత్రం బాగా పనిచేస్తుంది వీళ్ళకి రోహిణి నక్షత్రం వారికి. ఇంకా జీవితంలో భాగం చేసుకోవాలి. లేదా తాటంక యుగలీభూత తపన ఉడుప మండలాయ నమః మంత్రం కూడా చేసుకోవచ్చు. ఇవి చాలా బాగా కలిసి వస్తాయి వీరికి. అయితే ఈ రోహిణి నక్షత్రం వారు ఏదైనా టెంపుల్కి వెళ్ళాము, అక్కడ వీళ్ళు కనుక ఏదైనా తీపి పదార్థాన్ని, ఏదైనా అన్నముతో చేసిన పదార్థాన్ని కనుక వీళ్ళు పంచిపెట్టినట్లయితే కూడా వీళ్ళకి క్లియర్ అవుతాయి సమస్యలు. ఇంకా బాగా అంటే కొంతమందికి రోహిణి నక్షత్రంలో పుట్టామండి, కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి వాళ్ళకి పితృదోషం ఏర్పడింది అనుకోండి, ఉదాహరణ
క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ పితృదేవతలకు ఏదైనా చేయాలి. ఇప్పుడు కాశీ వెళ్ళాం, అక్కడ పితృదేవతలకు చేయడం అలాంటివి చేయాలి. వీళ్ళల్లో ఒక అలవాటు కనుక వీళ్ళు జీవితాంతం కనుక చేసుకోగలిగితే రోహిణి నక్షత్రం వాళ్ళు, వీళ్ళ లైఫ్లో యమబాధలు కానీ కష్టాలు కానీ ఉండవు. ఏమిటది అంటే కాకి రోజు వీళ్ళు తీసుకునే ఫుడ్లో ఒక పక్కన పెట్టేసి ఖచ్చితంగా కాకి పెట్టాలి. సార్ ఇప్పుడు కాకి అంటున్నారు బాగానే ఉంది, కానీ మనం కాంక్రీట్ జంగల్లో ఉన్నాం సార్, ఉన్నాం, కాకి కనపడట్లేదు. కాకి లేకపోతే ఇంకా వేరే పక్షికైనా పావురాలు అయితే బాగానే తింటుంది పర్లేదు. అయితే పావురానికి పెట్టినప్పుడు ఎప్పుడంటే రాహు సంబంధం వచ్చిన వాళ్ళు పావురానికి పెడితే బాగుంటుంది. ఓకే, పావురానికి ఏదైనా ఫుడ్ అంటే వీళ్ళ ద్వారా మిగతా జీవరాశులకి ఏదైనా ఫుడ్ వెళ్తూ ఉంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది చెప్పాలంటే. అది ఇది అలవాటుగా చేసుకోవాలి, అలవాటుగా చేసుకుంటుండాలి. వీళ్ళు కొంచెం ప్లేసెస్ ఎక్కువ మారుతూ తిరుగుతూ ఉంటే వీళ్ళ లైఫ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది చెప్పాలంటే. ఓకే, ఎట్లా సార్ వీరికి ఏ గ్రహాలు ఇన్ జనరల్ యోగించే పరిస్థితి ఉంటుంది సార్? ఒకటండి, ఎప్పుడు కూడా యోగము అనేటువంటిది రెండు గ్రహాల కలయిక. యోగం అంటే ఏంటంటే కలయిక. ఒక గ్రహం ఇంకో గ్రహంతో ఉందా, ఒక గ్రహం ఇంకో రాశిలో ఉందా, ఒక నక్షత్రంలో ఉందా. ఇట్స్ డిపెండ్ ఆన్, మీకు ఎగ్జాంపుల్ ఒక బుధాదిత్య యోగం ఉందనుకుందాం, కానీ ఆ బుధాదిత్య యోగం పాపకత్తెల్లో ఉంది, పనిచేయదు మీకు అది. కాబట్టి పర్సనల్ చార్ట్ చూడాల్సిందేనండి. ఇప్పుడు వీళ్ళకి రోహిణి నక్షత్రంలో పుట్టారంటే చంద్ర నక్షత్రంలో పుట్టారు అంటే చంద్రుడి యొక్క దశతో ప్రారంభం అవుతుంది. ఒకటో పాదంలో పుడితేనేమో 10 ఏళ్ళు ఉంటుంది, రెండో పాదంలో పుడితే 7.5 ఏళ్ళు ఉంటుంది, మూడో పాదంలో పుడితే 5 ఏళ్ళు ఉంటుంది. ఇట్లా 2.5 ఏళ్ళుగా పాదాలు బట్టి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు రోహిణి నక్షత్రం అంటే చంద్రదశ, దాని తర్వాత కుజదశ, దాని తర్వాత రాహుదశ, దాని తర్వాత గురుదశ, దాని తర్వాత శని దశ, ఇలా దశలు వెళ్తూ ఉంటాయి కదా. సో అందుకని ఏంటి, చంద్రుడు అయిపోగానే కుజుడు అంటే బాల్యం. మీరు అబ్జర్వ్ చేస్తేనే రోహిణి నక్షత్ర జాతకులు కుజుడు ఏమాత్రం ఎఫ్లిక్ట్ అయినా చిన్నప్పుడు బాగా అల్లరిగా ఉంటారు. సింపుల్, ఎందుకంటే కుజుడు కదా. యంగ్ ఏజ్లో చిన్న ఏజ్లో కుజుడు వచ్చేసాడు అంటే అల్లరిగా ఉండడం, దెబ్బలు తగిలించుకోవడం జరుగుతూ ఉంటాయి. రాహుదశ వచ్చింది, ఒకవేళ ఈ అబ్బాయికి ఉదాహరణకు రోహిణి నక్షత్రం మొదటి పాదంలో పుట్టాడు, బ్యాలెన్స్ ఆఫ్ ది దశ ఈజ్ 88 ఇయర్స్ 9 ఇయర్స్ ఉంది అనుకుందాం ఉదాహరణకి. ఈ 9+ ఇది ఒక 7 16 ఇయర్స్ దాటిన తర్వాత రాహు కనుక 12th హౌస్లో ఉన్నాడు, అప్పుడు వీళ్ళని విదేశాలకు పంపించమని చెప్పాలి. రాహు ఇస్ ది కారక ఆఫ్ విదేశీ యోగం. లేదు అదే రాహు కనుక పాడైతే వ్యసనాలకు గురవుతాడని చెప్పాలి. ఇట్స్ డిపెండ్ ఆన్ రాహు. ఇప్పుడు ఇదే రోహిణి నక్షత్రం వాళ్ళకి రాహు అయిపోయిన తర్వాత అంటే దాదాపుగా ఒక 35-36 ఏళ్ళ వయసుకి గురుదశ వస్తుంది. జూపిటర్ కనుక బాగుంటే ఇంకా అల్టిమేట్గా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఒక శుభగ్రహ దశ మంచి ధనయోగాన్ని ఇస్తుంది అనుకోండి రోహిణి నక్షత్రం వాళ్ళకి. 36 ఇయర్స్ ఆ టైం కల్లా మంచి సెటిల్మెంట్లోకి వెళ్తాడు. అక్కడ నుంచి ఇంకొక 16 ఏళ్ళు మంచి సెటిల్మెంట్. కానీ దాని తర్వాత వచ్చే శని దశ వీళ్ళకి హెల్త్ ఇష్యూ ఇస్తుందా, లేకపోతే కెరీర్లో మార్పులు ఇస్తుందా. ఎందుకంటే రోహిణి నక్షత్రం నుంచి చూసుకుంటే దశమ భాగ్యాధిపతి అవుతాడు, కానీ లగ్నం నుంచి ఏమవుతుంది, ఆ శని ఉండేటువంటి పొజిషన్ ఏంటి అనేది అక్కడ హెల్త్ మీద చూపిస్తుంది. రోహిణి నక్షత్రంలో పుట్టాము కానీ ఆ శని దశ వచ్చింది, శని పొజిషన్ ఏంటి, సరే శని దశ కూడా బాగానే ఉందని మంచి నీచభంగ రాజయోగంలోనూ విపరీత రాజయోగంలో ఉన్నాడు. నెక్స్ట్ బుధ దశ, అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ 19 ఇయర్స్ ఆఫ్ సాటర్న్ మహాదశ, ఇది 35+16 ఎంత అవుతుంది మనకి, దాదాపుగా మనకి ఇక్కడ ఒక 50 ఇయర్స్ చేంజ్ వచ్చేసాయి. దాని తర్వాత వచ్చే బుధ దశలో ఏంటంటే ఈ జాబులు ఇవన్నీ వద్దులేనా నేను వ్యాపారంలోకి వెళ్ళిపోతా అంటాడు. బుధుడు కదా. అంటే ఒక దశానాథుడు తన సహజ తత్వాన్ని ఇస్తూ అతను ఉండే పొజిషన్ బట్టి ఇప్పుడు వ్యాపారంలోకి వెళ్ళాక ఆయన నష్టపోతాడా లాభం వస్తుందా. ఇక్కడ ఏంటంటేనండి ఆస్ట్రాలజీ అంతా కూడా మనం ఒక దగ్గరికి వెళ్ళాక అక్కడ 4 రోడ్లు, ఈ 4 రోడ్లు ఈ రోడ్లో వెళ్ళావు, దూరం ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాక రోడ్ బ్లాక్ అని తెలిసి వెనక్కి వచ్చావు, మళ్ళీ ఈ రోడ్లో వెళ్ళావు. ఇవన్నీ తిరగకుండా ముందుగానే నీకు చెప్తుంది, బాబు నువ్వు ఇప్పుడు వ్యాపారం అనుకుంటున్నావు కానీ నువ్వు వ్యాపారం ప్రారంభిస్తే నష్టపోతావు, లేదా వ్యాపారం ప్రారంభిస్తే అద్భుతంగా సాగుతుంది, లేకపోతే నువ్వు వ్యాపారం ప్రారంభిస్తే నీ పిల్లలకి వెళ్తుంది అది అనే విషయాన్ని జాతక చక్రం చాలా స్పష్టంగా మీకు చెప్తుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. అంటే డెఫినెట్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా లగ్నం ప్లేస్ ద రోల్ అండ్ ఎగ్జాక్ట్లీ బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్గా అటు అమ్మవారి నామాలు చెప్పారు, ఏ క్షేత్రాన్ని దర్శించాలి అనేది చెప్పారు, నిత్య దైనందిన జీవితంలో పూజలు ఏం చేసుకోవచ్చు అనేది కూడా చెప్పారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో మృగశిర నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.